ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు నామంలో మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా అండి? మీరందరూ బాగున్నారని మేము విశ్వసిస్తున్నాం. ప్రతిదినం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో దేవుని వాక్యం వినడానికి మనమందరం మన హృదయాలను సిద్ధపరచుకుందాం. షకీనా మినిస్ట్రీ సంఘ కాపరి పాస్టర్ జి విజయ్ కుమార్ గారు ఈ సమయంలో మనకు వాక్య సందేశాన్ని అందిస్తారు. మనమందరం ప్రార్థనాపూర్వకంగా ఏకీభవించి దేవుని దీవెనలు పొందుదాం. అపోస్తల కార్యం గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనం చూడండి. ప్రభువా నీవెవడని అతను అడుగగా ఆయన, నేను నీవు హింసించుచున్న యేసును లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపబడునని చెప్పాను. అతనితో ప్రయాణము చేసిన మనుషులు ఆ స్వరము వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలువబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరచినను ఏమియూ చూడలేకపోయిను గనుక వారు అతని చెయ్యి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అక్కడ ఆ మనుషులు స్వరం విన్నారు కానీ ఎవరిని చూడలేకపోయారు. అంటే పౌలు గారేమో ప్రభువుని చూశాడు, వారేమో స్వరము విన్నారు. ఇక్కడ ప్రభు మాట్లాడిన మాటలో నీవెవడో ప్రభు అన్నాడు. నీవు హింసించుచున్న యేసుని నేనే. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క స్వరం విన్నాడు, దేవుని యొక్క మహిమను చూశాడు. ఇప్పుడు ఆయన ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా నేను ఏమీ చేయవలను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున ఆయన రక్షణ పొందిన మనం అందరం కూడా, ఆయన మనకిచ్చిన రక్షణ పొందిన మనం అందరం కూడాను దేవుని సన్నిధిలో ఇదే ప్రశ్న అడగాలి. రక్షణ పొందిన వారందరూ ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెబుతారా? బాప్తీసం పొందిన వారందరూ కూడా చేతులెత్తి స్తోత్రం చెబుతారా? మనం రక్షణ పొందామంటే ప్రభు యొక్క మహిమను చూసాం, ఆయన కృపను చూసాం, ఆయన కార్యాలు చూసాం, ఆయన ప్రేమను రుచి చూసాం. ఎస్ ఆర్ నో? ఆయన ప్రేమను మనం రుచి చూసాం కనుకనే మారు మనసు పొందాం, బాప్తీసం పొందాం, సంఘంలో చేర్చబడ్డాం, బలలో చేరాము, ఆయన అనుగ్రహించిన జీవాహారాన్ని పుచ్చుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన కోసము మనమేమి చేయవలెను? ప్రభువా నేను ఏమి చేయవాలి? ప్రభువా నేను ఏమి చేయాలి? ఇంత క్రితం ఆయన ఏమనుకున్నాడంటే, నేను చేయాల్సింది అనుకున్నది చేస్తాను. స్టెఫన్ బంధించండి, స్టెఫన్ రాళ్ళతో కొట్టండి అంటే ఇంతకు మునుపు ఆయన ఎవరిని కూడా ఏం అడిగేవాడు కాదు. కానీ ఇప్పుడు దేవుని మహిమను చూశాడు, దేవుని స్వరాన్ని విన్నాడు, దేవుని చూశాడు కనుక ఇప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు, ప్రభువా నేను ఏం చేయమంటావయ్యా? ఇంతవరకు నువ్వు ఉన్నావని అనుకోలేదు, ఇంతవరకు నీ మాట వినాలని అనుకోలేదు, కానీ ఇప్పుడు నువ్వు ఉన్నావని నేను నమ్ముతున్నాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవు చెప్పినట్టుగా నేను చేస్తాను ప్రభు అని తన జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాడు. I was in the temple keeping true to my fasts, my prayers. Stephen was out in the streets bringing charity to widows and orphans, preaching truth to drunks and the crippled. I was blameless in the ancient law of Israel while Stephen was blaspheming on the very holy ground of God. So what did you do? We spread lies, created an uproar that had him brought to trial. What did he argue? That Jesus was the Messiah, and the temple of God was no longer the only place where God could be worshipped. Blasphemy. I heard his final words even amongst the roar of the crowd. Lord Jesus, receive my spirit. Lord, do not hold this sin against them. Even in death, a final blasphemy on his lips. స్టెఫనును రాళ్ళతో కొట్టి చంపారు. గమనించారా? స్టెఫనుని ఈ సౌలు అంగీకరించాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడంటే, ప్రభువా నన్ను ఏం చేయమంటావో నువ్వు చెప్పు నాయనా అని దేవునికి అప్పగించుకున్నాడు. మనం
దేవునికి మనం అప్పగించుకోవాలి. ఆయన ఏం చెప్తే మనం అది చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నా జీవితాన్ని దేవునికి అప్పగించుకున్నాను వాళ్ళు స్తోత్రం చెప్తారా? బాప్తిసం పొందిన వాళ్ళు కానీ పొందిన వాళ్ళు కానీ ఎవరైనా సరే నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. నా జీవితాన్ని ప్రభుకి అప్పగించుకున్నాను వాళ్ళు చేతులు ఎత్తి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక చరణం కీర్తన పాడుకుందాము అందరం కూడాను. నా జీవితాన్ని నేను ప్రభుకి అప్పగించుకున్నాను అనుకున్న వాళ్ళందరూ కూడాను ఆయన చెప్పింది మనము చేయాలి. దేవుని దర్శనం చూడగానే సౌలు గారి జీవితం మార్చబడింది. ఆయన చూడగానేనంట ఇప్పుడు మళ్ళా కళ్ళు తెరిచాడు కానీ లోకం ఏమి కనపట్లా. అంతకు మునుపు లోకం అంతా కనబడింది. కళ్ళుకి ఏమన్నాయి అంటండి పౌలు గారికి? కన్నులకి పొరల వంటివి ఉన్నాయి అంటండి. ఆ కన్నులకి పొరలు వస్తే లోకం ఏం కనపడదు. దయచేసి మన కన్నులకి ఉన్న పొరలన్నీ రాలిపోవాలంటే దేవుని దర్శనం మనం చేసుకోవాలి. వాక్యము చదివితే ఆ వాక్యముల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. వాక్యం వింటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. ఆ రాజుగారి కళ్ళకున్న పొరలన్నీ దేవుడు తీర్చివేసేసాడు. ఈ సౌలు గారికి ఉన్న కళ్ళకున్న పొరలన్నీ దేవుడు రాల్చివేసేసాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుడు మన జీవితాల్లో ఒకవేళ అటువంటి పొరలు ఏదైనా ఉన్నట్లయితే కామ క్రోధ లోభ మోహ మద మత్సరములు శరీర కార్యములు ఇటువంటి పొరలు మన కళ్ళకు అడ్డుగా ఉన్నాయి. దయచేసి వాటన్నిటిని తొలగించాలి. గర్వం అనే పొర కొంతమంది అంటూ ఉంటారు, ఏరా కళ్ళు నెత్తికెక్కినయా అంటారు. అంటే అర్థం ఏంటి? కళ్ళు ఇక్కడే ఉన్నాయి, కళ్ళు ఇక్కడే ఉన్నాయి కానీ ఏమొచ్చిందంట పొరలు, ఆ పొర కంటికి పొర వచ్చిందంటున్నారంటే మనసులో అటువంటి భావం వచ్చింది, గర్వం అనే భావం వచ్చింది. ఈ సౌలు గారికి నా మతమే గొప్ప అనే గర్వం. ఇంకా మిగతా మతాలు కాదు, మేము దేవుని కలిగిన వారము. ఎవరు? యూదా మతం వాళ్ళు అనుకుంటున్నారు మేము దేవుని కలిగిన వారము, మేము నిబంధనలు కలిగిన వారము, మేము వాగ్దానాలు కలిగిన వారము, మేము ధర్మశాస్త్రం కలిగిన వారము, మా దేవుడు ఒక్కడే. మీకు దేవుళ్ళు చాలామంది ఉన్నారు. మా దేవుడు మమ్మల్ని సృష్టించాడు, మీరు మీ దేవుళ్ళని సృష్టించారు, మాకు దేవుడు నిబంధన చేశాడు, మాకు ధర్మశాస్త్రం ఇచ్చాడు, మాకు వాగ్దానాలు ఇచ్చాడు అని వాళ్ళు గర్వంగా చెబుతున్నారు. ఏ గర్వం అంటే మత గర్వము. ఒకవేళ ఆత్మీయ జీవితంలో కూడా మనం ఇటువంటి గర్వం ఏమైనా కలిగి ఉంటే ఆ గర్వాన్ని తొలగించుకోవాలి. నాకు అన్నీ తెలుసు, నాకు మీరేం చెప్పాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు మనం అనుకుంటాం నేను బాగా ప్రార్థన చేస్తున్నాను అందరికంటే ఎక్కువగా కదండి. నేను గతంలో కంటే ఇప్పుడు బాగా ప్రార్థన చేయడానికి నీ కృప ఇచ్చావు ప్రభువా, నీకు వందనాలు. గతంలో నేను పావుగంట ప్రార్థన చేశాను, ఇప్పుడు నేను అరగంట చేస్తున్నాను. గతంలో అరగంట చేశాను ప్రభువా, ఇప్పుడు గంట ప్రార్థన చేస్తున్నాను. ఈ కృప ఇచ్చావు నీకు వందనాలు ప్రభువా అని దేవుణ్ణి స్తుతించవచ్చు. కానీ అందరికంటే నేనే ఇరగదీస్తున్నానని చెప్పి మాత్రం ఎప్పుడు అనుకోకూడదు. జాగ్రత్తగా గమనించండి. అందరికంటే నేనే టాప్ అని మాత్రం ఎప్పుడు అనుకోబాకండి. ఎందుకంటే నిన్ను మించిన వాళ్ళు ఇంకొకళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు. దేవునికి స్తోత్రం. మన పేపర్లో 10th క్లాస్లో 597 మార్కులు వచ్చినాయని మెయిన్ పేపర్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నేను అనుకున్నా అమ్మో 600కి 597 మార్కులు వచ్చినాయంట. 6 సబ్జెక్టుల్లో 3 మార్కులే తగ్గినాయి అంట. ఆ స్టూడెంట్కి ఎంత కష్టపడి చదివారో అన్ని మార్కులు ఎట్లా వచ్చినాయో అనుకున్నా. ఆ తర్వాత రోజు అదే మెయిన్ పేపర్లో 600కి 599 మార్కులు వచ్చినాయి మా స్టూడెంట్కి అని ఇంకొకళ్ళు పెట్టారు. హాల్ టికెట్ నెంబర్తో సహా పెట్టారు, ఫోటోతో సహా పెట్టారు. ఆ నెంబర్ కొడితే హాల్ టికెట్ దాంట్లో ఎన్ని మార్కులు వచ్చినాయో అన్నీ చూపిస్తూ ఉన్నారు. తెలుగులో 100కి 100, ఇంగ్లీష్లో 100కి 100, సైన్స్లో 100కి 100, సోషల్లో 100కి 100, మ్యాథ్స్లో 100కి 100, హిందీలో 100కి 99. ఒక్క మార్కు తగ్గిందండి. 599 మార్కులు ఇంతవరకు బహుశా మన స్టేట్ చరిత్రలో అన్ని మార్కులు ఎవరికి రాలేదేమో అనుకున్నాను నేను. అంటే
97 వచ్చిన వాళ్ళకంటే 99 వచ్చిన వాళ్ళు ఎక్కువే కదా. మాకే 97 వచ్చి నేను డబ్బా కొట్టకూడదు. ఇంకొకళ్ళు 98 వచ్చిన వాళ్ళు ఉండరు, 99 వచ్చిన అవకాశం కదా ఉంది కదా. 600కి 600 వస్తే ప్రభంజనం అని 1 1 1 3 ఏం ప్రభంజనాలు కదా. డబ్బుల కోసం ప్రభంజనాలు చెప్పుకోవచ్చు. మనకు మించిన వాళ్ళు ఎవరైనా దేవుడు ఏర్పాటు చేస్తాడేమో. ప్రభు ఈ కృపలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం, ఈ స్థితిలో నన్ను ఉంచినందుకు నీకు స్తోత్రం ప్రభు అని తగ్గించుకుంటే, దీన మనసు కలిగి ఉంటే, తగ్గింపు స్వభావం కలిగి ఉంటే దేవుడు మనల్ని ఇంకా హెచ్చించేవాడుగానే ఉంటాడు. దేవునికి స్తోత్రం అండి. తనను తాను హెచ్చించుకునేవాడు తను తగ్గించుకునేవాడు హెచ్చించబడను. అన్ని విషయాలు కూడా మనం ప్రభుకి లోబడి. ఈ సౌలు గారు ఆ గర్వం అంతా కూడా తగ్గిపోయిందండి. ఆ మత గర్వం అంతా కూడా తగ్గిపోయింది, మత ఛాందసం అంతా కూడాను తొలగిపోయింది. ఇప్పుడు ప్రభువా నువ్వు ఏం చేయమంటే నేను అది చేస్తానయ్యా. నన్నేం చేయమంటావు ప్రభువా? నీకే స్తోత్రం, హల్లెలూయా. నన్నేం చేయమంటావు ప్రభువా? ఈ రోజున మనందరూ కూడాను ప్రభువుని అడగాలి, ప్రభువా నేను నీకు ఏం చేయాలి నాయన? దేవుడు మోషేని అన్నాడు, మోషే నా కోసం నువ్వు వెళ్ళాలయ్యా అన్నాడు. ఐగుప్తు దేశానికి వెళ్ళి బానిసత్వంలో ఉన్న నా ప్రజలను విడిపించి వారిని కనాను దేశానికి నడిపించాలి అని దేవుడు చెప్తే, ప్రభువా నేను వెళ్ళలేను ప్రభువా అన్నాడు. మోషే ఏమన్నాడండి? నేను వెళ్ళలేనయ్యా అన్నాడు. ఎందుకనయ్యా అంటే నేను నోటి మాంద్యము కలిగిన వాడు, నేను మాట్లాడడం నాకు చేతక, నేను నత్తివాడిని ప్రభువా, నేను వెళ్ళలేను ప్రభువా అన్నాడు. అయితే దేవుడు నీకు నేను సామర్థ్యాన్ని కలుగు చేస్తాను, నువ్వు వెళ్ళు, దేవునికి మహిమ కలుగును గాక. మనం కూడాను మోషే మాదిరిగానే మాట్లాడే వాళ్ళమే కదండి. నా కోసము నువ్వు ఈ పని చేయాలి అని అంటే మనం ఏమంటే, ప్రభువా ఇంత పని నేను చేయటం నాకు సామర్థ్యము లేదయ్యా, నేను చేయలేను ప్రభువా అని మాట్లాడే వారముగా ఉన్నాం. కానీ ఆ పని చేయమన్నాడంటే చేయుటకు కావలసిన సామర్థ్యమును ఆయన దయచేసే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలు గమనించండి, ఆయన మాట్లాడితే అది తప్పనిసరిగా మన జీవితంలో నెరవేర్చబడుతుంది. అందుకని సౌలు గారు అంటున్నారు, ప్రభువా నేను ఏం చేయవలనో నాకు తెలియజేయను. ఆయన సంసోను యొక్క తల్లిదండ్రులు ఒక ప్రార్థన చేశారు. దేవదూత వచ్చి వారితో మాట్లాడారు, నీకు కుమారుని ఇస్తాను, అమ్మ నువ్వు గర్భవతివై కుమారుని కంటావు, నీకు సంతానం లేదు కదా బాధపడుతున్నావు, నువ్వు గర్భవతివై కుమారుని కంటావు. దేవునికి మహిమ కలుగును గాక. మన దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక వాగ్దానమేనండి. దేవుని వాక్యంలో ఉన్న ప్రతి మాట ఒక వాగ్దానమే. చూడండి, ఈ మాట నీవు గర్భవతివై కుమారుని కంటావు అంటే అది ఎవరికో ఒకరికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. అది ఎవరికో ఒకరికి దేవుడు ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. అది పొందుకున్నవారు, స్వతంత్రించుకున్నవారు ధన్యులు. దేవునికి స్తోత్రం అండి. నీవు గర్భవతివై నువ్వు కుమారునిగా అంటావు, ఆ కుమారుడు ఫిలిస్తీయుల చేతుల నుండి ఇశ్రాయేలీయులను రక్షింప మొదలు పెడతాడు. అప్పుడు వారిద్దరు ఏం చేశారంట? ప్రార్థన చేశారు, ప్రభువా పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో మేమేమేమి చేయవలెను, మేము ఏమి చేయాలి ప్రభువా? పుట్టబోవు ఆ బిడ్డ విషయంలో మేము ఏమి చేయాలి ప్రభువా? ఏం చేయాలి? పుట్టగానే శుభ్రంగా స్నానం చేయించండి, జాన్సన్ బేబీ పౌడర్తో పూయండి, నల్ల కాటుకు తీసుకురండి, ఐటెక్స్ వారి నల్ల కాటుకు తీసుకురండి, 2 బుగ్గల మీద 2 సుక్కలు పెట్టండి, ముఖం మీద సుక్క పెట్టండి, గడ్డ మీద సుక్క పెట్టండి, పొట్ట మీద సుక్క పెట్టండి, అరికాల్లో కూడా 2 సుక్కలు పెట్టడం మర్చిపోవద్దు అని చెప్పాడు దేవుడు. ఏమండి, ఎవరు చెప్పని వీళ్ళు మాత్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దరిద్ర పని చేయడానికి ముందుంటారు కానీ దేవుని పని చేయడానికి మాత్రం ముందు ఉండరు. ఏమండి, ఆ బిడ్డ విషయంలో మేమేం చేయాలి ప్రభువా? ఎందుకంటే ఆ బిడ్డ నువ్వు చెప్తున్నావు బలవంతుడై పరాక్రమవంతుడై ఫిలిస్తీన్ల చేతుల నుండి ఇశ్రాయేలులను రక్షిస్తాడు. ఏం చేయాలి ప్రభువా అంటే అపవిత్రమైంది ఏది కూడా మీరు తినవద్దు, త్రాగవద్దు. ఆ దినములోనంట 40 సంవత్సరాలు ఇశ్రాయేలీయులు ఫిలిస్తీన్లకు బానిసలుగా ఉన్నారంట. 40 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారంట. ఈ 40 సంవత్సరాల్లో దేవుని గురించి విన్న మాట లేదు, ప్రార్థన చేసిన పాపం పోలేరు, దేవునికి దూరం అయిపోయారు. మగవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు తాగుతున్నారు.
మగవాళ్ళు తాగుతున్నారు, ఆడవాళ్ళు కూడా మేమెందుకు తగ్గాలి, తగ్గేదే లేదని వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు, తాగుతూ ఉన్నారట. ఆయన బార్కి వెళ్తుంటే ఏమేం చెబుతుంది, వచ్చేటప్పుడు నాకు తీసుకురావడం మర్చిపోమాకు అంటుంది. ఈమె ఇద్దరు తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని మరీ తాగుతున్నారు ఇద్దరు. చీర్స్. అందుకని దేవుడు అన్నాడు, అమ్మ నువ్వు అపవిత్రమైనది ఏది తాగొద్దమ్మా, అపవిత్రమైనది ఏది తినవద్దు. ఈ రోజున ఆడపిల్లలు కూడా సిగరెట్లు తాగడం ఫ్యాషన్ అయిపోయింది. ఆడపిల్లలు కూడాను సిగరెట్లు తాగడం ఫ్యాషన్ అయింది, మందు తాగడం ఫ్యాషన్ అయింది. లోకంలో ఏది దేవుడు చేయొద్దు అంటున్నాడు అవన్నీ చేయటము ఫ్యాషన్ అయిపోయింది. మగపిల్లలకి ఏదో పిచ్చి పట్టి ప్యాంట్లకి బెజ్జాలు పెడితే ఆడపిల్లలు కూడా మేము కూడాను బెజ్జాలు పెడతాం అంటున్నాడు. ఇది మంచి పద్ధతేనా ఏమండి? అందుకని ఆయన చెబుతున్నాడు, అమ్మ నువ్వు అపవిత్రమైనది ఏది తాగవద్దు, అపవిత్రమైనది ఏది తినకూడదు, నీవు పరిశుద్ధురాలుగా ఉండాలి. నీ గర్భమున పుట్టే కుమారుడు దేవుని ఆత్మతో అభిషేకించబడేవాడు. దేవునికి మహిమ కలుగును గాక. తల్లులారా, తండ్రులారా, మీ బిడ్డల కోసం ప్రార్థన చేయాలి. ప్రభువా ఈ బిడ్డ విషయంలో మేమేమీ చేయవాలి, ఈ కుమారుడు విషయంలో మేమేం చేయాలి ప్రభువా, ఈ కుమార్తె విషయంలో మేము ఏం చేయాలి ప్రభువా, ప్రార్థన చేయండి. ప్రభు ఏం చెబుతాడో ఆ పని చేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మీరు ప్రార్థన చేస్తే దేవుడు మీతో మాట్లాడతాడు, ఆయన వాక్యం ద్వారా మీతో మాట్లాడతాడు, ఈ సందేశం ద్వారా మీతో మాట్లాడతాడు, ఆయన స్వప్నం ద్వారా మీతో మాట్లాడతాడు, దర్శనం ద్వారా మీతో మాట్లాడతాడు, ప్రత్యక్షత అనుగ్రహించి మీతో మాట్లాడి మిమ్మల్ని నడిపించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బాగా నొప్పి వచ్చింది, హాస్పిటల్కి వెళ్తే పసరతిత్తుల్లో రాళ్ళు ఉన్నాయేమో అని టెస్టులు చేయాలి అని అన్నారు. స్కానింగ్ టెస్ట్ చేయాలని చెప్పారు. రిపోర్ట్స్ నార్మల్గా రావాలని పాస్టమ్గా చేత ప్రార్థన చేయించుకున్నాను. నేను కూడా ప్రార్థన చేసుకున్నాను. దేవుని దేవలన ఆ స్కానింగ్ చేసిన తర్వాత ఆ డాక్టర్ గారు రిపోర్ట్ చూసి ఏ స్టోన్స్ లేవు అని రిపోర్ట్ నార్మల్గా వచ్చిందని తెలియజేశారు. దేవుడు మేలు చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దాం. గాడ్ బ్లెస్ యు అమ్మ. గాడ్ బ్లెస్ యు. మనోజ్కి 10th క్లాస్లో ఎగ్జామ్స్లో దేవుడు మంచి మార్కులు ఇచ్చి అన్ని సబ్జెక్ట్స్ పాస్ అవడానికి ప్రభు కృప ఇచ్చి దీవించినందుకు దేవుని నామానికే మహిమ కలుగును గాక. అలాగే దేవుని కృప వలన ఒక స్కూటీ బండి కొనుక్కోవడానికి ప్రభు సహాయం చేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. జీ భావన సాక్ష్యం ఏంటంటే, ఈ బిడ్డ 10th క్లాస్ రాసింది ఎగ్జామ్స్. దేవుడి కృప వలన ఎగ్జామ్స్లో ప్రభు సహాయం చేసి అన్ని సబ్జెక్ట్స్లో కూడా పాస్ కావడానికి ప్రభు కృప ఇచ్చి దీవించినందుకు దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామా. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. కంగ్రాచులేషన్స్. దేవుని నామానికి వందనాలు, కుటుంబ సంఘానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, ఇంటింటికి పైపులు వేయాలన్నారు, కానీ ఖాళీ స్థానానికి వేయము అన్నారు. ప్రభు ఇక పైపులు వేసేలాగా చూడు అని దేవునికి సన్నిధిలో ప్రార్థన చేశారు. ఒకవేళ పైపులు వేస్తే దేవునికి సాక్ష్యం చెప్తానని వారు ప్రార్థన చేస్తున్నారు. దేవుని కృప వల్ల వాళ్ళే వచ్చి ఆ పైప్స్ అనేవి వేసి ఉన్నారు. దేవుడికి సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. రాణి గారు, దేవుని నామానికి వందనాలు. అందరికీ వందనాలు. తను డ్యూటీకి వెళ్తుండగా వారి ముందు ఒక కారు వెళ్తుంది. ఆ కారు మధ్యలో బ్రేక్ వేసేసారు. ఆ వెనక ఈ బండి నడుపుతున్నటువంటి వాళ్ళ అబ్బాయి ఇద్దరు కూడాను దానికి ఢీ కొనటం వల్ల కింద పడిపోవడం జరిగింది. కానీ కారు ప్రమాదం జరిగినా కానీ ఏ గాయాలు కాకుండా ఇబ్బంది కాకుండా దేవుడు కాపాడి దీవించినందుకు దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజు ఉదయమే నాగరాణికి దేవుడు స్వరం ద్వారా నాగరాణి అని 2 సార్లు పాస్టర్ గారు పిలిచినట్లుగా స్వరము వినిపింపజేశాడు. బయటికి వెళ్ళి చూస్తే బయట ఎవరు లేరు. ఆ రోజున మరి ప్రమాదకరమైనటువంటి యాక్సిడెంట్ జరగకుండా ప్రభు కాపాడి దీవించినందుకు, దర్శనమిచ్చి బలపరిచినందుకు దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుడు కాపుదలు ఇచ్చినందుకు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవునికి మహిమ చెల్లిద్దామండి. గాడ్ బ్లెస్ యు అమ్మా. మహిమ కుమారి సాక్ష్యం.
తన భర్త వెంకటేశ్వరరావు గారికి రాత్రి బాగా భరించలేని కిడ్నీ నొప్పి వచ్చింది, వాంతులు కూడా అయ్యాయి. తట్టుకోలేక ఇబ్బంది పడుతూ ఉండగా ఫోన్ చేశారు. ఆ టైంలో నైట్ డ్యూటీలో ఉన్నటువంటి సహోదరి అంబులెన్స్కి కాల్ చేసి ఏలూరు హాస్పిటల్కి పంపించారు. హాస్పిటల్లో ఫ్లూయిడ్స్ ఇంజెక్షన్స్ చేశారు. ఇక్కడ నేను మోకరించి కన్నీటితో ప్రార్థన చేసి ఈరోజు వాళ్ళ చర్చిలో సంస్కార ఆరాధనలో పాల్గొనాలి ప్రభువా, ఆరాధనకు నడిపించు ప్రభువా అని ప్రార్థన చేసుకున్న. ఉదయానికి నొప్పి అంతా తగ్గిపోయి తన యొక్క మరి వాళ్ళ అత్తగారు భర్త గారు ఇంటికి వెళ్ళి వారు దేవుని నామాన్ని ఘనపరిచారు. అంటే సహోదరి ఇక్కడ రెడ్డిపాలెంలో ఉంది, తన భర్త గారేమో వాళ్ళ ఊరిలో ఏలూరు దగ్గరలో ఉన్నారు. ఏ ఊరు అది? కొమ్మూరులో ఉన్నారు, ఏలూరు దగ్గర. ఏలూరులో ఈమె గవర్నమెంట్ హాస్పిటల్లో నైట్ డ్యూటీలో స్టాఫ్ నర్స్గా పనిచేస్తున్నారు కనుక ఫోన్ చేసి చెప్పారు. అప్పుడు ప్రార్థన చేసి అక్కడ 108కి ఫోన్ చేసి ఇట్లా పలానా ఊరిలో కొమ్మూరులో పలానా ఆయన ఉన్నారంట. కానీ ఆ 10 వెహికల్ అలా ఇంటికి వెళ్ళి ఆయన ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకెళ్ళి జాయిన్ చేశారు. హాస్పిటల్లో వెంటనే ఆ కిడ్నీ స్టోన్స్ నొప్పి తగ్గిపోవడానికి ముందు సెలైన్ ఇంజెక్షన్స్ అవి పెట్టిన తర్వాత దేవుని కృపలన అది రాత్రి తగ్గిపోయి మరలా వారు ఈరోజు ఉదయం ఆరాధనకి సంస్కార ఆరాధనకి చర్చికి వెళ్ళడానికి ప్రభు కృప ఇచ్చాడు. దేవుడు చేసిన గొప్ప మేలు కొరకు దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతవరకు దేవుని వాక్యం విన్నందులకు ప్రభునామమున వందనాలు తెలియజేస్తున్నాం. మనం అందరం ప్రార్థనలో ఏకీపిద్దాం. తలలు వంచి కనులు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దామండి. ప్రార్థించుకుందాం. మహోన్నతుడైన దేవ, పరిశుద్ధుడైన మా ప్రభువా, నీ పరిశుద్ధమైన పాదములకు వందనాలు. ఇదిగో నాయనా, ఈ వాక్యము ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. అవును, నువ్వు సజీవుడైన దేవుడు అయ్యా, మాట్లాడే దేవుడవు ప్రభా. ఈ వాక్యం మా హృదయంలో పదిలిపరుచుకుంటూ సహాయం చేయండి. సంపూర్ణమైన మారు మనసు మాకు దయచేయండి. పాప క్షమాపణ అనుభవం మాకు దయచేయండి. రక్షణ ఆనందం మాకు దయచేయండి ప్రభువా. ఈ అనారోగ్యములు, బలహీనతలు, సమస్యలు, శోధనలు, సైతాను ఆటంకాలు అన్నీ కూడా యేసుక్రీస్తు నామములో తొలగించండి నాయన. పరిశుద్ధాత్మ దేవ, మీ కార్యం జరిగించండి అయ్యా. మీరు మాకు తోడుగా ఉండి దీవించండి. మమ్మల్ని మా కుటుంబం జ్ఞాపకం చేసుకోండి. మా బిడ్డలు మీరు ఆశీర్వదించండి ప్రభువా. మా కుటుంబంలో రక్షణ ఆనందం సంపూర్ణంగా దయచేయండి. ఎటువంటి అవసరాలని మీకు తెలిసినైనా ప్రతి అవసరతలో కూడా మాకు సహాయం దయచేయండి. అన్ని విషయాలు కూడా మీరు దీవించండి. ఈ టీవీ ప్రోగ్రాం చూసిన ప్రతి ఒక్కరిని పేరు వరుసన మీరు దీవించి రక్షించి మీరు అక్కడ కొరకు సిద్ధపరచండి. మంచి భవిష్యత్తును వారికి దయచేసి మీ కృపలో మీరు వర్ధలు చేయమని నీకే సమర్పణ చేసుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన తోడుగా నడిపించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభునామన వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులందరికీ షకీనా ప్రార్థనా మందిరం తరపున హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని కృప వలన 2012వ సంవత్సరంలో 350 గజముల స్థలంలో ఈ మందిరం నిర్మించుకోవడానికి ప్రభు కృప ఇచ్చారు. 2016వ సంవత్సరంలో నూతన స్థలం 180 గజముల స్థలం తీసుకోవడానికి ప్రభు సహాయం చేశారు. ఈ సమయంలో ఈ స్థలం అంతట్లో కూడాను మందిరం నిర్మించుకోవడానికి ప్రభు ఏర్పాటు చేసి ఉన్నారు కనుక ఈ మందిర నిర్మాణం, పాత మందిరం తీసివేసి నూతన మందిర నిర్మాణం కార్యక్రమం ప్రారంభించబడింది. నీ తేజస్సు, నీ ప్రభావం మీ స్థలంలో ఉంచండి ప్రభువా. మేమందరం కలిసి చేతులెత్తి ప్రార్థన చేస్తుండగా నీ మహిమ కార్యము ఈ స్థలంలో జరిగేటట్లు సహాయం చేసి దీవించండి. షకీనా ప్రభువా సహవాసాన్ని మీరు ఆశీర్వదించి నీ కృప చూపించి మహిమకరంగా ఈ కార్యం జరిగించి దీవించము. యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చేసి ఈ మందిర నిర్మాణం కొరకు మీరు అందరూ ప్రార్థన చేయాలని ప్రేరేపించబడిన వారందరూ కూడాను ఈ మందిర నిర్మాణంలో 106 అడుగుల పొడవు 45 అడుగుల వెడల్పు కలిగిన ఈ స్థలం అంతట్లో మందిర నిర్మాణం స్లాబ్ వేయటం జరుగుతుంది కనుక దయచేసి ప్రేరేపించబడిన వారందరూ కూడా మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ప్రార్థించి మీరు దీవించబడాలని ప్రభునామమున మనవి చేస్తున్నాం. ఈ స్క్రీన్ మీద చూపించబడుతున్న నంబర్కు
మీరు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ లేక మా అకౌంట్ నెంబర్కి మీరు కానుక పంపించి సహాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. లేక మీరు ప్రత్యక్షంగా వచ్చి ఈ మందిర నిర్మాణ కార్యక్రమాన్ని చూసి మీరు కానుక అందించి దీవించబడాలని ప్రభునామమున మనం చేస్తాం. ప్రభు మనందరికీ తోడుగా ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, షకీనా ప్రార్థనా మందిరము దేవుని కృప వలన 2012వ సంవత్సరము మే నెల 1వ తారీఖున ప్రతిష్ఠ చేయబడి దేవుని పరిచర్లో అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి ప్రభు కృప ఇచ్చున్నారు. దేవుడు ఆ మందిరము నిండిపోనట్లుగా అనేక మందిని ప్రభు నడిపించున్నారు. మందిరము సరిపోకపోవడం వలన మందిరం ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలము కొనడం జరిగింది. 180 గజాల ఈ స్థలము తీసుకోవడానికి ప్రభు కృప అనుగ్రహించి ఆశీర్వదించారు. ఈ స్థలము భారీ వ్యయంతో కూడుకుంది కనుక ఈ స్థలమునకు కావలసినటువంటి మరి అవసరతలు చాలా ఉన్నాయి. దయచేసి ప్రభు మీ హృదయంలో ప్రేరేపించిన ప్రకారముగా మీరు మీ కానుకలు అర్పణలు మీ ఆర్థిక సహాయ సహకారాలు అందించి ఈ పరిచర్లో మీరు పాలుపంపులు కలిగి దేవుని యొక్క దీవెన పొందవలసిందిగా ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. మీ కానుకలు మీ అర్పణలు మా యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబర్కు పంపించాలనుకున్నవారు బ్యాంక్ అకౌంట్ నెంబర్ పంపించండి. వ్యక్తిగతంగా మమ్మల్ని కలిసి మీరు ఇవ్వాలనుకున్నవారు వ్యక్తిగతంగా కలిసి మీరు ఇచ్చి దీవెనలు పొందాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాం. ఈ దేవుని కార్యంలో మీరు పాలుపంపులు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నందుకు ప్రభు నామమున వందనాలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలండి.